మనం మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలివేయడం దోషం. మనం బొమ్మను సృష్టించి పూజా నైవేద్యాలతో ఆరాధించడం, మరి లయం చేయాలి కదా. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మని విశ్వాత్మతో ఐక్యం చేయడం అని, అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచో వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట. దాన్నే సృష్టి స్థితి లయల చక్ర భ్రమణంగా భావిస్తాము. ఇదే పరబ్రహ్మ తత్వం కూడా. అందుకే పరబ్రహ్మ యొక్క ప్రతిరూపంగా భావించే మట్టి గణపతిని పరబ్రహ్మ స్థూల రూపంగా భావించే భూమిలో ఐక్యం చేయడానికి గణపతి విగ్రహాన్ని సముద్రం లేదా నది లేదా చెరువునందు నిమజ్జనం చేస్తే ఆ నీటిలో చేరిన విగ్రహము కరిగి పరబ్రహ్మ యొక్క స్వరూపమైన మట్టిలో కలిసిపోతుంది. అందుకే పూజ అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మన పూర్వీకులు ప్రకటించారు, ఆచరించారు. ఇప్పటికీ మనం కూడా అదే ఆచరిస్తున్నాము. అంతేకాకుండా గణపతి పూజలో సమర్పించే ప్రతిదీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పైగా అవన్నీ